నాతో కలిసి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి నా తట్టు చూడండి. ఎఫ్రాయిము అంటాడు. ఈ స్థలంలో ఎఫ్రాయిము అంటే యాకోబుకు పుట్టిన కుమారులు యోసేపు పుట్టిన ఇద్దరు కుమారులు మనష్షే ఎఫ్రాయిములు ఉన్నారు కదా. ఆ ఎఫ్రాయిమును గూర్చి వ్రాయబడినటువంటి మాట కాదు. యావత్ ఇశ్రాయేలు సంతతిని ఎఫ్రాయిముతో దేవుడు పోల్చి మాట్లాడతాడు. ఎఫ్రాయిము అంటే ఇక్కడ ఈ స్థలంలో యోసేపుకు పుట్టిన కుమారుడు కాదు, యావత్ ఇశ్రాయేలు సంతతిని ఎఫ్రాయిముతో పోలుస్తాడు. కాడికి లోబడని కోడే యజమానుని మీద తిరుగుబాటు చేసినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. చేసిన తిరుగుబాటును బట్టి వాళ్ళని శిక్షించాలి, వాళ్ళను కొట్టాలి, శత్రువుల చేతికి అప్పగించాలి అని దేవుడు నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎందుకు? ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. తప్పుకు శిక్ష వేయకపోతే అన్యాయస్తుడిని న్యాయాధిపతి అవుతాడు. దోషిని కూడా ఆశీర్వదిస్తే దేవుడు న్యాయం తప్పినవాడు అవుతాడు. న్యాయాధిపతి, నీతి కలిగిన న్యాయాధిపతి అని ఎప్పుడంటాం? దుష్టిని శిక్షించాలి, మంచితనం చేసిన వాడిని రక్షించాలి. ఇశ్రాయేలీయులు చేసిన దోషాన్ని బట్టి వాళ్ళని శిక్షించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ వాళ్ళకి ఏదన్నా కీడు చేద్దాం, వాళ్ళు చేసిన తప్పును బట్టి వాళ్ళకు బుద్ధి చెప్దాం అని అనుకున్నప్పుడల్లా అతనిని గూర్చిన జ్ఞాపకం నన్ను విడిచిపెట్టట్లా. అతనిని గూర్చిన జ్ఞాపకం నన్ను విడిచిపెట్టకుండా ఉండటాన్ని బట్టి శిక్షించాలనుకున్న నేను శిక్షించలేకపోతున్నా. బుద్ధి చెప్పాలనుకున్న నేను వీళ్ళకు బుద్ధి చెప్పలేకపోతున్నా. నేను బుద్ధి చెప్పను, శిక్షించను, కానీ అతనిని గూర్చిన జ్ఞాపకాన్ని బట్టి నేను వారి పిల్లలను తప్పకుండా కరుణిస్తాను అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మన కడుపున పుట్టిన బిడ్డలో కొన్ని సందర్భాల్లో ఒకవేళ వాళ్ళు దారి తప్పినా, ఈ మాట వినండి, కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు దారి తప్పినా, లోకపు ప్రభావాన్ని బట్టి, పాపపు ప్రలోభాన్ని బట్టి, ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు దారి తప్పి లోకాన్ని జుర్రుకుంటూ దేవుని శాపానికి గురైన వాళ్ళగా మన పిల్లలు ఒకవేళ మారితే, నీవు చేసిన భక్తి ఉందే, నువ్వు కార్చిన కన్నీళ్ళు ఉన్నాయే, నీవు చేసిన రోదనుందే, ఒకప్పుడు నువ్వు బ్రతుకున్న దినాల్లో దేవుని కొరకు నువ్వు బ్రతికిన భక్తి జీవితం ఉందే, నీ భక్తి జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని శిక్షించాలి అని అనుకున్న శిక్షించకుండా మన పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. ఈరోజు సెకండ్ సెషన్లో చెప్పాను, వినకపోతే తప్పకుండా వినండి. అమ్మా, నా వైపు చూడండి. ఈరోజు వ్యక్తిగా నువ్వు కనపడవచ్చు, నువ్వు వ్యక్తివి కాదు. ఒక 100 సంవత్సరాల తర్వాత నీలో నుంచి బయలుదేరే సంతతి ఒక చిన్నపాటి ఊరు, ఓ చిన్నపాటి గ్రామం. నువ్వెప్పుడు గుర్తుంచుకో, నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థవే. ఒక పెద్ద వ్యవస్థ. ఒక మనిషి ఎంత పెద్ద వ్యవస్థో మీకు అర్థం కావాలంటే, ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలున్నారు అని చెప్పుకుంటాం కదా. విచిత్రం తెలుసా? ఈ 800 కోట్ల మంది ప్రజలు ఒకే మనుషుల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఏమన్నాను? అరే పెద్దగా చెప్పండి అమ్మా. ఎవరా ఒక్క మనుషుడు? ఆదాము. ఒక్క ఆదాములో నుండే కోట్ల ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, ఒక ఖండం కాదు. ఎన్ని ఖండాలు ఉన్నాయో ఈ ఖండాల్లో ఉన్న యావత్ ప్రజలు ఒక్క మనుషుల్లో నుంచి పుట్టుకొచ్చారు. అందుకని కూర్చున్నా లేచినా ఇప్పుడు నువ్వు అనుకో, దేవా నేను ఒక వ్యక్తిని కాదయ్యా, ఒక వ్యవస్థనే. భవిష్యత్తులో నా ద్వారా ఒక గొప్ప వ్యవస్థ రాబోతుంది. అయితే విచిత్రం తెలుసా? నీ ఒక్కదానివి వేయాల్సిన సరి అయిన అడుగులు నువ్వు వేస్తే
నీ చక్కటి అడుగులను బట్టి నీలో నుంచి బయలుదేరే కుటుంబ వ్యవస్థ ఉంది చూసారా, నీ పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు నేను కరుణిస్తాను అన్నాడు. ఒకసారి చూడండి, తప్పక నేను అతనిని కరుణింతును అన్నాడు. చెప్పండి ఒకసారి. ఇశ్రాయేలు అంటే యాకోబు కదా. యాకోబుకు నా వైపు చూడాలి. యాకోబు తండ్రి పేరేంటి? యాకోబు తండ్రి పేరేంటి? ఇస్సాకు ఎంతమంది కొడుకులు పుట్టారు? చూపించే కదా, 2 కొడుకులు. ఏంటి వాళ్ళ 2 పేరు? ఏశావును బట్టి ఏశావు సంతతిని తప్పకుండా కరుణిస్తాను అన్నాడా? చెప్పాలరా తల్లి? ఏశావును బట్టి ఏశావు సంతతిని నేను తప్పకుండా కరుణిస్తాను అని అల్లా. యాకోబును గుర్తుకు తెచ్చుకుని అతనిని గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది కనుక, అబ్రహామును గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది కనుక, యోధా జాతికి మూల పురుషుడు దావీదును గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది కనుక వారి సంతతిని నేను తప్పకుండా కరుణిస్తాను అంటాడు. ఒకసారి మీరు చూడండి, ఏశావు ఏమైపోయాడో, ఏశావు సంతానం ఏమైపోయిందో ఎవరికి తెలియదు. మీకు ఎవరికైనా అడ్రస్ తెలిస్తే నాకు చెప్పండి. రేపు సోమవారం ఖాళీగా ఉన్నా వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఒక పూలదండ తీసుకొని పూలదండ వేసి రేపు ఫోటో దిగుతా వాళ్ళతో. బైబిల్లోనే చరిత్ర లేదక్క ఏశావు ఏమైపోయాడో. ఒక్కసారి చూడండి అమ్మా, ఏశావు అని ఒక్కడు తప్పటడిగేశాడు, పనికి మాలిన వాడిగా బ్రతికాడు. తాను బ్రతికింది తానొక్కడేననుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? తనలో నుంచి బయలుదేరిన వంశం అంతా కూడా భ్రష్టమైన వంశంగా మిగిలిపోయింది. కళ్ళ ఎదుట తన అన్న అట్లా బ్రతుకుతున్నాడు. మా అన్న అట్లున్నాడు, నేను కూడా అట్లాగే ఉంటా. మా నాన్న గుడ్డి అయినా కళ్ళు సరిగ్గా కనపట్లా, నేను కూడా అట్లాగే చేస్తా అని ఒక చెడువాడిని చూసి తాను చెడుతనం చేయటానికి తను పురికొల్పుకోలేదు. కానీ ఆడు పాడైపోతే పాడైపోయాడు. నేను అట్లా ఎందుకు ఉండాలి? నో, నేను అట్లా ఉండకూడదని అన్న నడిచిన చెడు మార్గంలో తను నడవకుండా దేవుని కొరకు భక్తిగా బ్రతకటం ప్రారంభించాడు. యాకోబు ఒక్కడు భక్తిగా బ్రతకటాన్ని బట్టి యాకోబులో నుంచి 12 మంది పిల్లలు, 12 గోత్రకర్తలు, ఆ 12 గోత్రాల నుంచి బయలుదేరిన కోట్ల కొలది ఇశ్రాయేలీయుల సంతతి నేటికి ఆశీర్వదించబడుతూనే ఉంది. పెద్దగా చెప్పండి, గట్టిగా. బిడ్డలారా, ఒక తండ్రిగా చెప్తున్నా, మీ కళ్ళ ముందు భక్తిగా బ్రతికే వాళ్ళు ఉంటారు, భక్తిహీనంగా బ్రతికే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అడుగుతా, ఎవరిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, వినకపోతే తప్పకుండా వినండి. సుమారుగా 17 సంవత్సరాల క్రితం మన బ్రాంచ్ చర్చ్ ఒకటి ఉంది. వాటి వివరాలు నేను చెప్పను, కానీ బ్రాంచ్ చర్చ్, ఆ బ్రాంచ్ చర్చ్కి ఓ తల్లి 2 పిల్లలు వచ్చారు, రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో రెగ్యులర్గా హౌస్ విజిటింగ్కి వెళ్ళే అలవాటు ఉండేది. ఒకరోజు అనుకూలం చేసుకొని వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్ళాం. 3 కనపడ్డారు. ఓ 12 సంవత్సరాల బాబు, 10 సంవత్సరాల బాబు, 12 సంవత్సరాల కుమార్తె, కొంచెం అటు ఇటుగా. ఓ 20 సంవత్సరాల వయసు 25 సంవత్సరాల వయసు కలిగిన ఇంకొక బాబు. ఆ తల్లిని చూస్తే 40 సంవత్సరాలు. నేను ఇట్టే అనుకున్నా, ఆ తల్లికి 3 పిల్లలు అనుకుంటా. ఈ అబ్బాయి పెద్ద కొడుకు అనుకుంటా, ఇటు చిన్న కొడుకు అనుకుంటా, లేటుగా పుట్టాడేమో, ఈ పాప మధ్యలో పుట్టిందేమో అని నేను తక్కమని అడగబోయా. అమ్మా, నీ కొడుకులా 2, నీ కూతురా అని అడగబోయే లోపే ఆ తల్లి వచ్చి, అయ్యా వీడు నా కొడుకు, ఈ పాప నా కూతురు, ఇదిగో ఈయనున్నాడే నా భర్త అయ్యా అంది. 25 సంవత్సరాల లాగా ఉంది ఈ అబ్బాయిది. భర్త అంటుంది ఏంటి? కొంతమందికి వయసు కనపడదు. 50 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళైనా 30 సంవత్సరాల లాగా ఉంటారు. కొంతమంది మొఖాలు అట్లుంటాయి. మరి అదేం కృపో నాకు తెలియదు, కానీ నన్ను ఎవరు చూసినా కొంతమంది అంటారు, అయ్యగారు మీకు ఒక 65 సంవత్సరాలు ఉంటాయి కదా అంటారు. నేను అంట 60 కాదయ్యా 70 అంట. ఎక్కడికి వెళ్ళినా మరి ఇది నా ముఖంలో ఏం కనపడుతుందో ఏంటో, అయ్యారు మీకు ఒక 65, 62, 63 అని అంటారు. ఆ పిల్లోడిని చూస్తే 25 సంవత్సరాల వయసులాగా ఉంది. నేను పొరపాటు పడినట్టున్నా, పొరపాటున మీ కొడుకే కదమ్మా అని అంటే నా పరుగు పోయి ఉండేది. ప్రభా, నేను అడగకుండా మంచిదైపోయింది అని అనుకొని వచ్చా.
చిన్న కొడుకు పాప తల్లి రెగ్యులర్గా వస్తారు. ఆ బాబా ఒకరోజు వచ్చి, అన్న మా అమ్మ మా డాడీ అని చెప్పిందే, ఆయన మా డాడీ కాదు. మరి మీ డాడీ ఏమైపోయాడు రా అన్న. మా డాడీ తాగి మా అమ్మను చెత్తగొట్టేవాడు, పచ్చి తాగుబోతుగా బ్రతికే ఉన్నాడన్న. పేరుకు తండ్రినే కానీ, పేరుకు భర్తనే కానీ, ఏనాడు తండ్రి ప్రేమ పంచినోడు కాదు, భర్త ప్రేమ నా తల్లికి పంచినోడు కాదు. పచ్చి తాగుబోతు. మా తండ్రి అట్లా దారి తప్పితే మా అమ్మ తప్పటడిగేసిందన్న. మా ఊర్లోనే మా ఇంటికి దగ్గర తీసుకొని వచ్చిందన్న. మా డాడీ కాదన్నా, నాకు అన్న వరస అవుతాడు అన్నాడు. నేను నిశ్చేష్టుని అయిపోయి చూసా. ఆ బిడ్డ నా చేయి పట్టుకుని ఏమన్నాడు తెలుసా? చిన్న బిడ్డ, వాడు అప్పుడు 10వ తరగతి చదవటం ఆపాడు, ఏదో జరిగింది. నా చేయి పట్టుకుని అన్నాడు, అన్నా నేను మా నాన్న వంటి వాడిగా కాకుండా, మా అమ్మ లాంటి వాడిగా కాకుండా, నేను మంచిగా బ్రతికేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. నాకు ఆ బిడ్డను చూసిన తర్వాత కళ్ళెమ్మటి నీళ్ళు పట్టమని రాల్చా. ప్రైవేట్గా 10వ తరగతి పూర్తి చేశాడు, ITI చదివాడు, AC మెకానిజం నేర్చుకున్నాడు. ఎక్కడే మన చర్చిలో బాప్తిస్మం తీసుకున్నాడు. అలా చిన్న చిన్నగా పనిచేసుకుంటూ ఈరోజు నెలకొచ్చి 60-70 వేల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా మార్చబడ్డాడు. ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, రాత్రి మాసాంతర కూటం జరిగింది కదా, నేను పైన కూర్చున్నాను. జార్జన్న వాక్యం చెప్తున్నాడు. ఆ బాల్కనీలో కూర్చున్న వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ ముందు ఆ బిడ్డ కూర్చున్నాడు. రెగ్యులర్గా మందిరానికి వస్తాడు. తర్వాత వివాహమైంది, 2 పిల్లలు. ఆ బిడ్డను చూసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా గుర్తుకు తెచ్చాడు. తల్లి దారి తప్పింది, తండ్రి దారి తప్పాడు, నేను కూడా అలాగే బ్రతుకుతా అని అనుకోలే. దారి తప్పిన తల్లిదండ్రులను చూసి దాని గుణపాఠం నేర్చుకొని, అక్షరాభ్యాసం లేని ఆ బిడ్డ 10th క్లాస్ చదువుకొని ITI పూర్తి చేసుకొని ఈ పట్టణంలో నెలకొచ్చి 60-70 వేలు సంపాదిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి, అన్న అమరావతి దగ్గర 1 ఎకరం పొలం కొన్నానన్నా, దేవుడు నా చేతుల కష్టార్జితాన్ని దీవించాడన్నా. నాకు అప్పుడు అనిపించింది, తల్లి ఒక్కడు నిలవబడితే వాళ్ళు దారి తప్పారు, వీళ్ళు దారి తప్పారని ఎవరినో చెడ్డోడిని చూసి ఆ చెడ్డోడు దారి తప్పాడని మనం కూడా దారి తప్పకుండా ఎవడు ఎట్లా బ్రతికినా నేను మాత్రం నా ప్రభు కొరకు బ్రతుకుతానని ఒక్కడు నిలవబడితే దేవుడు ఎంత అద్భుతంగా ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు కదా. నేనంట, నీ ఒక్కదానివైతే, నువ్వు ఒక్కడివైతే అన్న, నువ్వేం చేయాలనుకుంటే చెయ్యి, తాగాలనుకుంటే తాగు, తిరగాలనుకుంటే తిరుగు, చెడు కార్యక్రమాలు చేయాలనుకుంటే చెయ్యి. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు వ్యక్తివి కాదు, వ్యవస్థ ఆధారపడి ఉంది. వ్యవస్థ. నీ ఒక్కడివి దేవుని దగ్గర భక్తిగా బ్రతికితే నీకు మరణం ఉంటుందేమో, కానీ నీ భక్తి ఆశీర్వాదానికి మరణం ఉండదు. నీకు మరణం ఉంటుందేమో, కానీ నీవు కాచిన కన్నీళ్లకు మరణం ఉండదు. నేను చనిపోతావేమో, కానీ మనం చేసిన ప్రార్థనకు మరణం ఉండదు. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు గుర్తుకు తెచ్చుకొని 1000 తరాల వరకు పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. అందుకని బిడ్డలారా, కూర్చున్నా లేచిన నా పిల్లల ఒడిలో నేను కోట్ల రూపాయలు వేయకపోయినా పర్వాలేదయ్యా, నా భక్తి ఆశీర్వాదాన్ని నా పిల్లల ఒడిలో వేస్తే చాలయ్యా. నేను కాల్చిన నా కన్నీటి చుక్కలు నా పిల్లల ఒడిలో వేస్తే చాలయ్యా. నేను పెట్టిన మొర, నేను కార్చిన కన్నీళ్ళు, నేను చేసిన రోదన, ఇది నా పిల్లల ఒడిలో వేసి నేను నెమ్మదిగా చనిపోతే చాలయ్యా. చిన్నప్పుడు పిల్లలు ఆడించుకున్నావు కదా ఒడిలో పెట్టుకొని, ఏ పిల్లలు నీ ఒడిలో పెట్టుకొని ఆడించావో ఆ పిల్లల ఒడిలో శాపం వేయక తల్లి. అయ్యా, నీ పాప దోషం, నీ శాపం పిల్లల ఒడిలో వేయకు. ఆస్తిపాస్తులు వేయకపోయినా పర్వాలేదు, నీ భక్తి ఆశీర్వాదం నీ పిల్లలు అనుభవించేటట్లుగా బ్రతుకుదువుగాక. సో తల్లిదండ్రులను బట్టి పిల్లలను తప్పక దేవుడు కరుణిస్తాడు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్తా, చూడండి ఆ మాటలు త్వరగా. రాజుల 2వ గ్రంథం
రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. 8:19. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపిదినని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత, మరోసారి, అతని జ్ఞాపకము చేత యోధాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను. ఏమన్నాడు అక్కడ? అతని చెప్పాలి అందరు నా వైపు చూసి చెప్పాలరా. ఏమని రాసింది? అతని. ఎవరు అతను? అక్కడ నీ పేరు పెట్టుకోవాలా, అక్కడ నీ పేరు పెట్టుకోవాలా. యవనాలో తెలుసమ్మా, 100 సంవత్సరాల తర్వాత పల్లవిని గూర్చిన జ్ఞాపకం చేత. సార్ టైలర్ సార్, ఐజక్ను గూర్చిన జ్ఞాపకం చేత, అనిల్ను గూర్చిన జ్ఞాపకం చేత, రాజారత్నం బ్రదర్ను గూర్చిన జ్ఞాపకం చేత, రాంబాబే కదా, రాంబాబును గూర్చిన జ్ఞాపకం చేత నేను అతని పిల్లల పిల్లలను తప్పక కరుణిస్తాను అనే మాట నీ పిల్లల దగ్గర దేవుడి మాట అనును గాక. పెద్దగా చెప్దాం ఆమెన్. మిమ్మల్ని గుచ్చాలని కాదు, బాధ పెట్టాలని కాదు. తాగుబోతు తండ్రిని గూర్చి దేవుడి మాట అనగలడా? సినిమాల చుట్టూతో తిరిగే తండ్రిని గూర్చి దేవుడి మాట అనగలడా? వావి వరసలు తప్పి అక్రమంగా బ్రతికే తండ్రిని గూర్చి దేవుడి మాట అనగలడా? ఒక స్మోకర్ని గూర్చి, సుగుణ నువ్వు నిజంగా సుగుణం, ఒక మాట. స్మోకర్ను గూర్చి దేవుడి మాట అనగలడా? అబద్ధాల కోరును గూర్చి దేవుడి మాట అనగలడా? ఓ దొంగను గూర్చి దేవుడి మాట అనగలడా? యవన వయసులో దారి తప్పి చెడుగా ప్రవర్తించే ఒక ఆడబిడ్డను గూర్చి దేవుడి మాట అనగలడా? అనాలి దేవుడు. అతన్ని గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది కనుక అతని పిల్లలను తప్పక నేను కరుణిస్తా. ఆ మాట నీ పిల్లల దగ్గర దేవుడు అనునుగాక. అయితే దావీదును గూర్చి దేవుడు అన్నాడు కదా, యోధా ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వాళ్ళని శిక్షించాలనుకున్నాడు, నశింపు చేయాలనుకున్నాడు. అతనిని గూర్చిన జ్ఞాపకం చేత దేవుడు తన మనసు మార్చుకున్నాడంట. అద్భుతం చూడండి. దేవుడు మనకలాగా గడిగడికి మనసు మార్చుకునేవాడు కాదు. ఊరిలో ఒక సామెత ఉంది, దాన్ని ఏమంటారంటే గడికో మాట గంటకో నిర్ణయం ఏదో అంటారు కదా. గడికో మాట, వాడికి నెగరోళ్ళు ఏం జీవితరా, గడికో మాట గంటకో నిర్ణయం, చంచలత్వం కలిగిన వాడురా అంటారు. దేవుడు మనకలాగా చంచలత్వం కలిగిన వాడు కాదు. ఆయన స్థిరుడు, స్థిరప్రజ్ఞుడు. నేనంట అలాంటి స్థిరప్రజ్ఞుడైన దేవుని మనస్సునే మార్చగలిగింది ఒక మనుషుని గుర్చిన జ్ఞాపకం. ప్రైజ్ ది లార్డ్. అయితే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, దావీదును సంబోధించేటప్పుడు ఏమంటాడో తెలుసా? నా సేవకుడైన దావీదు అంటాడు. చూడండి ఆ మాట. యెహోవా, నాతో కలిసి, యెహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును. సరే ఒకసారి చూడండి. దావీదు సంతతిని ఎంతకాలం దేవుడు కరుణిస్తానన్నాడు? సదాకాలం అంటే 100 సంవత్సరాలు. అమ్మ చెప్పాలరా, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, అక్క చెప్పాలా, 300 సంవత్సరాలు, అమ్మ 500 సంవత్సరాలు, 1000 మా తల్లే. సదాకాలం అంటే వీ కాంట్ డిఫైన్. యుగాలు, ఎవర్ లాస్టింగ్, తరతరాలు. ఒక్కడు దేవుని కొరకు బ్రతికితే తరతరాల దీవెనివ్వటమా? తరతరాల దీవెన. దావీదును బట్టి సదాకాలం యోధా జాతిని, ఇజ్రాయేలు సంతతిని నేను తప్పక కరుణిస్తాను అంటాడు. అంటే సదాకాలం జ్ఞాపకం చేసుకునేటట్లుగా చేశాడంటే దావీదు ఎంత ఘనంగా బ్రతుకుంటాడో చూడండి. అందుకని దావీదుని ఇక్కడ సంబోధించేటప్పుడు నా సేవకుడైన దావీదు అంటాడు. చెప్పండి ఒకసారి. అవును, ఇంకోసారి చెప్పండి. నేను మీ అందరిని అడుగుతాను, టకమని చెప్పాలి. దావీదు గారు పాస్టర్ గారే కదా, యాజకుడే కదా.
యాజకుడే కదమ్మా, దావీదు గారు యాజకుడే కదా. ఎవరు చెప్పట్లా? దావీదు గారు యాజకుడే కదా. కాదా? కాదా? మరి కాకపోతే నా సేవకుడు ఎందుకు అన్నాడు? సరే, యాజకుడు కాదు, యాజకుడు కాకపోతే ఎవరు? మరి రాజు అయితే సేవకుడు ఎందుకు అన్నాడు? తాను రాజు అయితే దావీదును పట్టుకొని, నా రాజుకు దావీదు, నేను రాజుగా నిలవబెట్టిన దావీదును బట్టి, నేను రాజుగా కూర్చోబెట్టిన దావీదును బట్టి వారి సంతతిని కరుణిస్తాను అని అనకుండా నా సేవకుడైన దావీదు అని అంటాడు. ఎందుకు దావీదును దేవుడు నా సేవకుడు అన్నాడో తెలుసా? నిజమే, మీరు అన్నట్లుగా దావీదు యాజక గోత్రం, లేవి గోత్రంలో పుట్టినవాడు కాదు, యోధా గోత్రంలో పుట్టినవాడు. యోధా గోత్రంలో పుట్టినవాడు రాజుగా పరిపాలన చేయటానికి ఉంది, కానీ యాజకుడిగా సేవకుడిగా పనిచేయటానికి పాత నిబంధనలు అవకాశం లేదు. కానీ నా సేవకుడు అని ఎందుకన్నాడు? చూడండి ఆ మాట, అపోస్తుల కార్యాలు, భలే చక్కటి మాట, భలే చక్కటి మాట. 13వ అధ్యాయం. అమ్మ పిల్లలు ఎవ్వరి శబ్దాలు వినబడద్దు. 13వ అధ్యాయం 36వ వచనం. 36, 37 వచనాలు. అందరు నాతో కలిసి చెప్పండి తమ్ముళ్ళు. అన్న అందరూ చెప్పండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. ఇంకోసారి, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. కాబట్టి దావీదును పట్టుకుని దేవుడు ఏమన్నాడు? చెప్పాలి, నా సేవకుడైన దావీదు అన్నాడు. చెల్లెలారా, తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నీవెప్పుడు ఇలా పిలువబడాలి. ఇంజనీర్ అని పిలువబడిన దానికంటే, కాంట్రాక్టర్ అని పిలువబడిన దానికంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పిలువబడిన దానికంటే, పలానా కంపెనీకి CEO అని పిలువబడిన దానికంటే, పలానా కంపెనీకి HR మేనేజర్ అని పిలువబడిన దానికంటే, కోట్లాధిపతి అండి అని పిలువబడిన దానికంటే, డాక్టర్ అండి అని పిలువబడిన దానికంటే, మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ నా సేవకురాలు అని దేవుని చేత పిలువబడాలి. నేనంట అన్ని బిరుదుల కంటే అతి శ్రేష్టమైన బిరుదు ఈ బిరుదు. నువ్వు ఏ ఉద్యోగమైనా చేయగాక, మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో నేను చూసి, రాజేష్ నా సేవకుడు, నా సేవకుడు, సుగుణరావు నా సేవకుడు, తమ్ముడు పోటు మేరకు దిగేవలేదా? పోటు మేరకు యేసురత్నం నా సేవకుడు, ఈ బిడ్డ నా సేవకురాలు అని పిలువబడాలి. అరే, దావీదు పాస్టర్ గారు కాదు, ఎట్లాంటి చర్చీలు ఏం కట్టించలేదు, ఇలా వేల మంది ప్రజల మధ్యలో నిలబడి, భక్తులారా దేవుడు ఏమన్నాడంటే ఇలా బ్రతకమన్నాడు మీకు తెలుసా అని నాకులాగా దీర్ఘ ప్రసంగాలు ఏమీ చేయలేదు. ఒక మందిరం కట్టలేదు, ఒక సంఘం కట్టలేదు, ఒక ప్రసంగం చేయలేదు. ఏమీ చేయకపోయినా దావీదుని ఏమని పిలుస్తున్నాడు? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను. అమ్మా నా వైపు చూడండి. దేవుడు ఈ తరంలో మనల్ని పుట్టించాడు. అమ్మా నువ్వే సంవత్సరంలో పుట్టావో నాకు తెలియదు, కానీ ఈ తరంలో దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఈ తరంలో మనల్ని ఎందుకు పుట్టించాడో తెలుసా? ఈ తరపు వారికి నీ ద్వారా సేవ జరగాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన సేవ చేయటానికే, ఆయన పని చేయటానికే దేవుడు మనల్ని పుట్టించాడు. ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించడానికి. నువ్వు కాలేజీకి వెళ్తున్నావే, ఆ ప్రజల మధ్యలో నేను అక్కడ దేవుడు తీసుకుని వెళ్ళటానికి. ఇదిగో ఈరోజు 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారే, ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించడానికి కారణం ఏంటో తెలుసా? ఈ తరపు ప్రజలకు నీవు సేవ చేయాలని దేవుడు ఆశపడ్డాడు. ఇప్పుడు ఈ మాటని అనయ్య సేవ చేయమన్నాడు దేవుడు. అయితే ఉద్యోగం వదిలిపెట్టి తమ్ముడా కువైట్ వెళ్ళకుండా, దుబాయ్ వెళ్ళకుండా, రైట్ బోయినపల్లిలో డ్యూటీ చేయకుండా అనయ్య బైబిల్ తీసుకొని సేవకు వచ్చేయమంటారా? ఒకవేళ దేవుడు రమ్మంటే రండి, మోస్ట్లీ వెల్కమ్, రావద్దని కాదు. అయితే నేనంట దావీదు రాజరికాన్ని సింహాసనాన్ని వదిలిపెట్టేమి ఇక్కడ సేవ చేయలేదు. తను పని చేస్తూనే, రాజుగా బ్రతుకుతూనే దేవుని పనికి ఉపయోగపడ్డాడు దావీదు. గనుక సేవకుడు కాదనే కానీ సేవకునికి ఉండాల్సిన లక్షణాలన్నీ 100% ఇంకా చెప్పాలంటే సేవకులకు లేని మనసు కూడా దావీదుకు ఉంది. అలాంటి దావీదును పట్టుకొని సేవకుడు అని అనకపోతే ఇంకేమంటాడు దేవుడు? నా ప్రార్థన
లైవ్లో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా, మందిరానికి వచ్చారు కదా, మిమ్మల్ని చూసి యేసయ్య ఈ మాట అనాలి, ఆ బిడ్డ నా సేవకురాలు, తను ఉద్యోగం చేసుకుంటేనే నా సేవ చేస్తుంది, ఈ బిడ్డ నా సేవకుడు. ఇలాంటి ప్రశంస దేవుని ద్వారా మనం పొందుకుందాం. దావీదు మందిరం కట్టలేదు, ప్రసంగం చేయలేదు. మరి దావీదును దేవుడు సేవకుడు అని ఎందుకన్నాడు అంటే, సేవ అంటే ఇలా తెల్లబట్టలు వేసుకొని చర్చీలు కట్టి సంఘంలో నిలబడి వాక్యం చెప్పటమే కాదు, దానితో పాటు ఏదో ఉంది, అది దావీదు చేసాడు కనుక నా సేవకుడైన దావీదు అన్నాడు. అసలు సేవ అంటే ఏంటి? దేన్ని దేవుని వాక్యం సేవ అంది. 4 మాటలు చెప్తాను చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 36, 37 వచనాలు. లోకాసు వార్త, నాతో కలిసి చెప్పండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఇప్పుడు నా వైపు చూడండి, ఏం చేసిందంట? పెద్దగా చెప్పాలి, ఏం చేసిందట? సేవ చేయుచుండెను అని రాసింది. అంటే సేవ అంటే ఏంటి? అరే చదివేరు కదా, అంత సీరియస్గా చూస్తే ఎట్లా? నా వైపు చూసి చెప్పాలి. ఆమె సేవ చేయుచుండెను అని రాస్తుంది కదా, ఆమె సేవ చేసిందా లేదా? అంటే సేవ అంటే ఏం చేసింది ఆవిడ? 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడవక రాత్రి బవళ్ళు ఉపవాసముతో ప్రార్థనలతో రేయింబవళ్ళు దేవుని మందిరంలో గడిపింది. సేవ అంటే ఏంటో తెలుసమ్మా? మాసాంతర కూటానికి వచ్చి, దేవా జూన్ మాసం అంతా మా విశ్వాసులు క్షేమంగా బ్రతకాలయ్యా, సేవ ఘనంగా జరగాలయ్యా, నూతనాత్మలు మందిరానికి రావాలయ్యా, శాఖోపశాఖలుగా విస్తరించాలయ్యా, మా భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులందరినీ కరుణించయ్యా, ప్రపంచ దేశాల్లో ఘనమైన పరిచర్య చేస్తున్న దైవదాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటమే నిజమైన సేవ. ఇలా దీర్ఘ ప్రసంగం చేసిన దానికంటే అవసరం. వాయిద్యకారులు చక్కగా అవసరం. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరం. దీనితో పాటు మిక్కిలి విలువైన సేవ ఏదో తెలుసా? దేవుని సన్నిధిలో రేయింబవుళ్ళు ప్రార్థించే ప్రార్థనతో ఆయన మందిరంలో గడపటమే అద్భుతమైనటువంటి సేవ. నేను సేవకుని కాలేకపోయాను, నేను సేవ చేయలేకపోయాను అని కలవరపడద్దు. మీ కుటుంబ బంధకాలను బట్టి, మీ పరిస్థితులను బట్టి మాకులాగా సేవకు రాకపోయి ఉండొచ్చు. దేవుడు పిలిస్తే అవకాశం ఇస్తే చేయండి, రండి. బట్ తెల్లబట్టలు వేసుకొని చేసేదే కాదు సేవ. మందిరానికి వచ్చి సంఘక్షేమం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు రేయింబవళ్ళు కన్నీళ్లు కాచటమే నిజమైన సేవ. ఉందా సేవ? తమ్ముడు నా వైపు చూడు. ఏదో ఆదివారం మందిరానికి వచ్చి ఆ ఆదివారం మందిరానికి రావటం కూడా నీకు భారమై ఏదో ఒక మూలను కూర్చొని ఒక నామకార్థ భక్తి జీవితం చేస్తున్నావా? పేరుకు మందిరానికి వచ్చి అట్లా వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? నా ప్రార్థన, ఈ తరపు వారికి నువ్వు సేవ చేయాలి, ఈ తరపు ప్రజలకు నువ్వు ప్రార్థన చేయాలి, ఈ తరపు ప్రజల కొరకు నువ్వు కన్నీళ్లు కాచే వ్యక్తిగా ఉండాలి. సో సేవ అంటే ప్రార్థన చేయటమే సేవ అని మనం చూసాం కదా. మరి ఇంతకీ దావీదు అలా ప్రార్థన చేశాడా? 2 మాటలు చెప్తా. కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ చరణం. నాతో కలిసి, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. ఒకసారి నా వైపు చూసి చెప్పండి తమ్ముడు. 12వ వచనం చూడండి. నాతో కలిసి చెప్పండి. 13వ వచనం చాలు తమ్ముడు. 13. ఒకసారి నా వైపు చూసి చెప్పండి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకున్న ఉపవాసము చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నా. వ్యాధితో ఉందేవరు? దావీదు కాదు, దావీదు ఇంటివారు కాదు, దావీదు కుటుంబ సభ్యులు కాదు.
తను బ్రతుకుతున్న ప్రాంతంలో ఎవరో వ్యాధితో ఉన్నారు అని దావీదుకు తెలిసింది. ఎవరో రుగ్మతతో ఉన్నారని దావీదుకు తెలిసింది. ఎవరో బలహీనతతో ఉన్నారని దావీదుకు తెలిసింది. ఎవరో బలహీనతతో ఉంటే దావీదు గోనిపట్ట కట్టుకున్నాడంట. ఎవరో వ్యాధితో అల్లాడిపోతూ ఉంటే దావీదు ఉపవాసం ఉండి తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడంట. నేనంట, ఎవరో వ్యాధితో ఉంటే ఈయన గోనిపట్ట కట్టుకున్నాడే, ఎవరో అనారోగ్యంతో ఉంటే ఈయన ఉపవాసం ఉన్నాడే, ఈయన్ని సేవకుడు అనకపోతే దేవుడు ఇంకేమంటాడు చెప్పండి? అయ్యా విన్నారా? ఈయనను సేవకుడు అనకపోతే దేవుడు ఇంకేమంటాడు? ఒక మాట, సంఘంలో ఎవరైనా సమస్యలతో ఉన్నారు అని మీకు తెలిస్తే, మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నట్లుగా మీకు గుర్తుంటే, అన్నా మన సంఘంలో పలానోళ్ళు సమస్యతో ఉన్నారని నాకు తెలిస్తే నేను ఉపవాసం ఉన్నానన్నా, ఆ విధవరాల కోసం ఏడ్చానన్నా, ఆ అనాథ బిడ్డల కోసం ఏడ్చానన్నా, ఆ ఇంట్లో త్రాగుబోతూ భర్త ఉన్న దాన్ని బట్టి ఆ భర్తను బట్టి నేను ఏడ్చానన్నా, దారి తప్పిపోయిన వాళ్ళ పిల్లలను బట్టి నేను ఏడ్చానన్నా, వాళ్ళ కుటుంబం కోసం నేను ఉపవాసం ఉన్నానని మీలో ఎవరైనా ఈ మాట చెప్పగలిగితే నేనంట, మీరు సేవకురాలే, మీరు సేవకులే. కొంతమంది ఎట్ట చూస్తున్నారంటే, మాకు సమస్యలు వస్తేనే మేము ఉపవాసం ఉండవనా? ఆహా, ఎంత చక్కగా నవ్వుకుంటున్నారు. మాకు సమస్యలు వస్తేనే మేము ఉపవాసం ఉండేది లేదు, మరలా వాళ్ళ కొరకు ఎవరికో మేము ఉపవాసం ఉంటామంట. అలాంటి నిన్ను దేవుడు సేవకుడు అనలేడు. దావీదు సేవకుడు కాదనే కానీ బిడ్డలారా, సేవకునికి మించిన మనసు ఉంది. నా వైపు చూడాలి. సేవకునికి మించిన మనసు ఉంది. నా సేవకుడైన దావీదు అని దావీదును పిలవటానికి ఈ కోణంలోనే మరొక మాట. 119వ కీర్తన 136వ చరణం. 136వ చరణం నాతో కలిసి, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. చప్పట్లు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. రాజు విన్నావా? నేనంట, ఇలాంటి సుగుణాల సంపత్తి కలిగిన వాడిని నా సేవకుడు అనకపోతే దేవుడు ఇంకేమంటాడు? విన్నారా? ఏమంటాడు? నా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు, అమ్మమ్మ చెప్పాలి, నా కన్నీరు ఏరులై పారుతుంది. ఎవరు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదట? నా జనులు. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరింపకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళని చూసి కన్నీరు ఏరులై ప్రవహించేటట్లుగా వాళ్ళ కొరకు ఏడ్చాడట. బిడ్డలారా, మన జనులు ఎవరు? వృతం అంటది కదా, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే చెప్పాలి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా జనులు. ఎవరంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మన జనమే. ఆమెన్. మన కుటుంబ సభ్యులే. ఇది రక్త సంబంధం కంటే శ్రేష్టమైన సంబంధం. ఈ సంబంధం ఎలా ఏర్పడిందో తెలుసా? యేసు క్రీస్తు రక్తపు శక్తి ద్వారా ఏర్పడిన దివ్యమైనటువంటి సంబంధం. మిమ్మల్ని అడుగుతా, రక్తబంధం గొప్పదా? యేసయ్య రక్తబంధం గొప్పదా? కదా. మన కుటుంబీకుల కోసం మనం ఏడ్చిన దానికంటే సంఘంలో ఎవరైనా దారి తప్పినట్లుగా మీకు కనపడితే వాళ్ళ కోసం ఏడవాలి, వాళ్ళ కోసం కన్నీళ్లు కార్చాలి. కొంతమంది పరిస్థితి ఏంటో తెలుసా? సంఘంలో ఎవరో దారి తప్పితే ఏడవటం దేవుడు ఎరుగు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇందాక ఆల్రెడీ క్లూ ఇచ్చాను, ఆ ఖాళీ పూర్తి చేయండి. ఇంట్లో పిల్లలు దారి తప్పితేనే పొద్దునే టిఫిన్ మాంసంతో, మధ్యాహ్నం రొయ్యలతో, రాత్రిపూట చేపలతో, మరుసటి రోజు ఆకాశ పక్షులు, ఆ తర్వాత భూజంతువులు, ఆ తర్వాత సముద్రంలో ఈతగొట్టే మొసళ్ళ. మొసలు కూడా వదిలిపెట్టరా. ఇంట్లో పిల్లలు దారి తప్పినా గురకలు పెట్టి నిద్రపోయే తల్లులు ఉంటారు కొంతమంది. ఇంట్లో కూతురు దారి తప్పిపోయినా చేమ గుట్టినట్లు కూడా లేకుండా హాయిగా ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాడిని దేవుడు నా సేవకుడు అని ఎందుకంటాడు? బిడ్డలారా, మీ అందరికీ చెప్తా, ఈ తరంలో దేవుడు మనల్ని పుట్టించాడు. నీ కళ్ళ ఎదుట తాగుబోతున్న దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? ఆడు తాగుబోతంట మాట్లాడుకోవటానికి కాదు, వాడు తిరుగుబోతంట
మాట్లాడుకోవటానికి కాదు. అలాంటి తాగుబోతులు, తిరుగుబోతులను నీ కళ్ళ ముందు దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తావని దేవుడు నిన్ను నమ్మాడు. దేవుడు నిన్ను నమ్మాడు. వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటామని దేవుడు నిన్ను నమ్మాడు. ఈ తరపు ప్రజలకు సేవ చేసేవారిగా దేవుడు మన ఒక్కొక్కరిని బలపరచును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. దావీదు అలా ప్రార్థన చేశాడు కాబట్టి దావీదును పట్టుకొని దేవుడు ఏమన్నాడు? చెప్పాలి, నోరు తెచ్చి చెప్పాలి. నా సేవకుడైన పెద్దగా నా సేవకుడైన దావీదు. మిమ్మల్ని కూడా యేసయ్య ఈ మాట అనాలి. నా సేవకుడైన అనేల్, నా సేవకురాలైన ప్రత్యుష, నా సేవకురాలైన అమూల్య, నా సేవకురాలైన సో అండ్ సో, నిన్ను ఆ పేరుతో దేవుడు పిలుచును కాక. రైట్. ప్రార్థన చేయటం ఒక సేవ. అందుకని అరుణోదయ ప్రార్థన, కుటుంబ ప్రార్థన మర్చిపోకండి. సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరిగేటప్పుడు కుటుంబ సమేతంగా రండి. వాళ్ళను దేవుడు సేవకులు అంటాడు. రెండవది, సేవ అంటే ఏంటి? ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? మందిరానికి సంబంధించి ఏ పని చేసినా దేవుడు దాన్ని సేవ అన్నాడు. పాటే పాడవచ్చు, వాళ్ళు సేవకులే. వాయిద్యాలు వాయించవచ్చు, వాళ్ళు సేవకులే. బాత్రూములు కడగొచ్చు, వాళ్ళు సేవకులే. ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే మీకు తెలుసా, ప్రతి ఆదివారం దరిదాపుగా 120 మంది వాలంటీర్లు పనిచేస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? నాకంటే ఘనమైన సేవకులు వాళ్ళు. అసలు మనందరికంటే గొప్ప సేవ చేసేది ఎవరో చెప్పమంటారా? ఈ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర ఉంటారు చూసారా? కార్లు అక్కడ పార్క్ చేయటం, తీసుకురావటం, కార్లు అక్కడ పార్క్ చేయటం, తీసుకురావటం. నేనంట రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకంటే దేవుడు వాళ్ళ గొప్ప బహుమానం ఇస్తాడు. ఆమెనా? అంటే నాకు వద్దా? సేవ అంటే తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని ప్రసంగం చేసేదే కాదు సేవ. మందిరంలో ఊడ్చే పని చేసినా అది కూడా సేవే. యేసయ్యకి మహిమ కలుగును గాక. 3 రిఫరెన్స్లు ఇస్తాను, చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 7వ వచనం 26వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ వచనం వరకు, 4వ అధ్యాయం 24వ వచనం. 3 రెఫరెన్స్లు చెప్పాను. 3వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 26వ వచనం. నాతో కలిసి చెప్పండి. వారు ప్రత్యక్ష గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలెను, తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. ఒకసారి నా వైపు చూడండి. కాపాడటం కూడా ఒక సేవే. రైట్. ఈ మాట అలా పట్టుకోండి. 4వ అధ్యాయం 4వ వచనం. తమ్ముడు 4:4. సరే, రైట్. మోయుట అది సేవే. 4:24. 4:24 తమ్ముడు. చాలు, చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏది సేవ అంట? అమ్మ చెప్పండి తల్లి. అయ్యా, ఏది సేవ అంట? పని చేయుట. అరే చూశానా చెప్పండి. అట్లా కానీ బైబిల్ మోసుకురావటం సేవ అనుకునేరు కాక పుణ్యాత్ములారా వినండి. మోతలు మోయుట, బరువులు మోయుట, ఇది కూడా సేవ. విన్నారా? అందుకని నేనంట, మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో పాలిభాగస్తులు అవ్వండి. ఏదో ఒక పనిలో. వాలంటీర్గా ఉండే పనిలోనో, కొయ్యర్లో నిలబడి పాటలు పాడే పనిలోనో, వాయిద్యాలు వాయించే పనిలోనో, గొలుసు ప్రార్థనలు చేసే పనిలోనో, బాత్రూములు గడిగే పనిలోనో, వాలంటీర్స్గా దేవుని పని చేసే పనిలోనో, ఏదో ఒక పనిలో పాలిభాగస్తులు అవ్వండి. నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం. ఏంటో తెలుసా? నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు.
ప్రైజ్ ది లార్డ్. ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా బిడ్డలారా, నువ్వు ఎంతైనా పని చేయి, ఎంతైనా పని చేయి. ఎంత పని చేసినా ఇంత కూడా గుర్తింపు కోరుకోవద్దు. గుర్తింపు నువ్వు కోరుకున్నావా, మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అంటాడు. మనుషులు పొగట్టు కొరకు ఏమీ చేయొద్దు. నేను ఇంత కష్టపడ్డా, నన్ను ఎవరు గుర్తించలే. నో నో నో. మనుషుడు గుర్తించి ఇజ్రాయేలు షహబాష్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయేల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హుష్కాకి అయిపోద్ది. విన్నారా? మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి? చెప్పాలి. ఎవరు గుర్తించాలి? దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. ఇంకోసారి గట్టిగా చెప్దాం ఆమేన్. మందిరంలో ఏ పని చేసినా ఏదో ఒక పనిలో పాలిభాగస్తులు అవటం దేవుని సేవ చేయటం అని దేవుని వాక్యం అంటుంది. ఏ పని చేసినా ఎట్లా చేయాలో తెలుసా? మందిరాన్ని కాపాడాలి, బరువులు మోయాలి, మోత మోయాలి. ఇవన్నీ దేవుని సన్నిధిలో చేసేవాళ్ళగా ఉండాలి. కొంతమందికి ఏదైనా పని అప్పగిస్తే, నేను ఒక చోటకి మీటింగ్కి వెళ్తే ఒక తమ్ముడు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చారు. నాతో ఏమన్నారు తెలుసా? అన్నయ్య, చాలా చర్చెస్లో బాత్రూములు చూసాం కానీ మన ఎమ్మెల్యే చర్చిలో ఉన్న బాత్రూమ్స్ ఉన్నాయన్నా. వాళ్ళు అన్నమాట, బాత్రూమ్కి వెళ్తే బయటకు రాబుద్ది కాదన్నా. ఒరే తమ్ముడా, ఏమంత పెద్దలో మాట, అంత పెద్ద మాట అన్నావంటే, అన్నా పెర్ఫ్యూమ్ వాసన అన్నా. ఆ చెల్లి చెప్తున్నా, అన్నా మా సిస్టర్స్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నా, ఎప్పుడు చూసినా అసలు ఎంత పొడిగా ఉంటుందంటే, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అప్పుడే కడిగినట్లుగా. చర్చ్ ఎంత బాగుందో బాత్రూమ్లు ఇంకా బాగున్నాయి అన్నా, చర్చ్ ఇంకా బాగుందన్నా. అప్పుడు నేను అన్నా, అమ్మా ఆ ఘనత అంతా మా విశ్వాసులదే అన్న. వెహికల్ పార్కింగ్ ఎక్కడ పెడతారన్నా? మేము కార్లు తీసుకొస్తే వెంటనే పిల్లలు తీసుకొస్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు, ఎక్కడ పెడతారన్నా? పలానా చోట. అన్న ఇదంతా ఎవరు చేస్తారు? ఎవరైనా డ్యూటీకి పెట్టుకున్నారా? నెల జీతం ఇస్తారా? ఎవరైనా కూలికి పెట్టుకున్నారు? నో నో నో. మా పిల్లలు కూలీలు కాదు, హృదయపూర్వకంగా దేవుని పనిచేసే బిడ్డలు. అద్భుతం తెలుసు. మనమందరం ఒకరోజు చనిపోతాం. విచిత్రం ఏంటో తెలుసా? యుద్ధానికి వెళ్ళిన వాడికి ఎంత జీతమో, సామాగ్రి దగ్గర కాపలా ఉన్నవాడికి కూడా అంతే జీతం దేవుడిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. మరొకసారి చూడండి, సేవ అంటే ఏంటి? మందిరపు వస్తువులు కాపాడటం సేవే. చెప్పండి ఏది సేవ? అరే చెప్పే కదా. అది సింపుల్గా మందిరపు వస్తువులు కాపాడటం అంటే సింపుల్గా మన పిల్లోడు పెన్ను తీసుకొని గోడల మీద డ్రాయింగ్ వేస్తాడు, ముగ్గులకి వేస్తాడు, అద్భుతమైన ఆట వేస్తాడు. చూసి బా నా బంగారు కొండే భలే అద్భుతంగా ముగ్గులు వేస్తున్నాడే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఈ లోపల ఎంత అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నాడా అని చూసేవనుకో, ఆ గోడ పాడే. మరి దానికి పెయింటింగ్ వేయాలి. డబ్బులు ఎంత అవుతాయి చెప్పండి? అంటే ఇప్పుడు దేవుని మందిరపు డబ్బును వృధా చేసిందానివా, కాపాడిందానివా? కొంతమంది కూర్చొని ఆ కార్పెట్లు ఉంటాయి కదా, నా మనసు ఎట్టాడిదంటే, ప్రజలు మందిరానికి వచ్చారంటే ఇంట్లో ఎంత నీట్గా ఉంటుందో, ఇంట్లో ఉన్న నీట్నెస్ కంటే మందిరంలో ఇంకెక్కువ నీట్గా ఉండాలి మందిరం. అసలు మందిరంలో అడుగుపెట్టడంతో చూసి బా నేను భూలోకంలో ఉన్నానా పరలోకంలో ఉన్నానా అన్నట్లు అనుకోవాలి. 2018లో చర్చి కట్టాను. ఎప్పటికీ 4-5 సార్లు పెయింటింగ్ వేసాం. సంవత్సరానికి ఒకసారి. మేము ఉండే రూమ్ చూడండి, 1947లో రంగేసాం. అదే తెల్ల డ్రెస్సు 1947లో వేసాం. ఈ రోజు వరకు రంగేయాల. ఇక ప్రభుత్వం అయితే ఇప్పుడు మీటింగ్స్ అయిపోయినాయి కదా, ఆ గోడలు నన్ను చూసి అంటాయి, రే మురి కూడా కొంచెం నన్ను అంటనే, అరే కొంచెం రంగు మార్చు సొద్దాంలే. మీరు మందిరానికి వస్తే మాకుండే ఆశ ఏంటో తెలుసా? మీ తల్లి ఇంటికి వెళ్తే మీరు ఎంత సంతోషంగా వెళ్తారో, మందిరానికి వచ్చేటప్పుడు కూడా అంత సంతోషంతో నా దేవుని మందిరానికి రావాలి. ఇది నా తండ్రి ఇల్లు, ఇది నా తల్లి ఇల్లు. కొంతమంది అక్కోళ్ళు భలే మంచోళ్ళు ఉంటారు. వచ్చేటప్పుడు పిల్లలకు దానా తీసుకొస్తారు కదా, దానా అంటే ఎంత మంచోళ్ళు అంటారా తల్లి,
అబ్బబ్బా, అసలు నిజంగా కృప పొందిన వాళ్ళు అమ్మాళ్ళు. వాడికి ఈ క్రీమ్ బిస్కెట్ ఒకటి ఇస్తారు. వాడు తినేది సగం, కార్పెట్కి పెట్టేది సగం. పెట్టారా? ఆ బిస్కెట్ కవర్ ఉంటుంది చూసారా? పుణ్యాత్ములు రాఖీలు దాచిపెట్టినట్టుగా దాచిపెడతారు. ఎక్కడ మీకెడ తెలిసింది? పుణ్యాత్ములారా. అప్పుడు మందిరపు వస్తువు నష్టం చేసిన వాళ్ళమే కదా, మందిరపు వస్తువు నష్టం చేసిన వాళ్ళమే కదా. సావుకురాలు ఇప్పుడు చెప్తారు, టీ కప్పు పగిలిందంటే వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. అది విశ్వాసుల కష్టార్జితం. ఎస్, ఒక కారును వాడేటప్పుడు కానీ ఏదైనా రూపాయి జాగ్రత్త పరచడం కూడా సేవలో ఒక భాగమే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు పిల్లలు వచ్చి ఆ రీఫిల్ తీసేసి వాడు ఆ రీఫిల్ లోపల ఉన్నది ఉంటుంది కదా, ఏంటది? మూలు కాదు నాయన, ఇంకు ఉంటుంది కదా, ఆ ఇంకు దీని మీద రాస్తారు. కార్పెట్ పాడైపోయిందా? కార్పెట్ పాడైపోతే మనం నష్టం చేసిన వాళ్ళమా, కాపాడేవాళ్ళమా? ఒకవేళ మీకు ఏదైనా పని ఇస్తే ఒక ఆయన అంటూ ఉంటాడు, ఒకవేళ పాత కారు, దుమ్ము పట్టిపోయిన కారు నాకు తొడమని నాకు ఇచ్చిన, షోరూమ్ నుంచి వచ్చిన కారులాగా దాన్ని శుభ్రం చేస్తానంటాడు. ఎందుకు చెప్పమంటారా? వర్క్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్. పనే ఆరాధన. అంటే ప్రతి పనిని అంత బాధ్యతగా చేస్తే మీకు తెలుసా, చిన్న వాటిలో ఎవడైతే నమ్మకంగా ఉంటాడో వాడిని అనేకమైన వాటి మీద దేవుడు యజమానుడిగా నిలవబెడతాడు. మూడవది, సేవ అంటే ప్రార్థించడం సేవే, పరిచర్య చేయటం సేవే. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పను, ఇవ్వటం కూడా సేవే. జస్ట్ రెఫరెన్స్ ఇస్తాను. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులకు పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను, జనులను, యాజకులను, లేవీయులకు మనఃపూర్వకంగా పశువులను ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కియాయు, జకరియాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. పదే అక్కడ చూస్తాం. రైట్, చివరి మాట ఇందులో 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చిరి. నెక్స్ట్, ఈ ప్రకారము సేవ జరుగుచుండగా, ఆగుదాం అక్కడ, నా వైపు చూడండి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా అంటే ఈ ప్రకారం సేవ జరుగుతుంది అన్నాడు కదా. ఇంతకి సేవ అంటే ఏంటి? పైన రాసి ఉంటుంది కదా, ఇచ్చిరి. చెప్పండి, ఇచ్చిరి కోడెలనిచ్చిరి, పొట్టేళ్ళనిచ్చిరి, ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకిచ్చిన ఉద్యోగంలో రాబడి అంతట్లో ప్రతి నెల దశభాగం ఇవ్వటం, కృతజ్ఞత అర్పణలు ఇవ్వటం దేవుని సేవలో భాగమే. నాకేం కొదువై నేను ఈ మాట చెప్పట్లేదు అనలారా. నాకు నా పైసా అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా నేను కానుకల గురించి మీటింగ్స్లో చెప్పను. ఎందుకు అంటే మేము ఎవరి కొరకు సంపాదించాలి? డాడీ మా కొరకు నువ్వు ఎంత ఆస్తి సంపాదించి పెట్టావు అని అడిగే పరిస్థితి లేదు. వచ్చిన ప్రతి రూపాయి సేవకు తప్పితే ఇంకో దానికి మేము ఖర్చు పెట్టాం. వచ్చే ప్రతి రూపాయి సేవ ఖర్చు పెట్టే పరిస్థితిలో మాకు వాస్తవంగా డబ్బుతో పని లేదు. కానీ డబ్బు గురించి ఎందుకు చెప్తామో తెలుసా? మీ ఆశీర్వాదం కొరకు. మీరు సేవలో పాలిభాగస్తులైతే మీ పిల్లలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పటానికి ఈ మాట చెప్తూ ఉన్నాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని బైబిల్లో రాసింది కదా. తమ్ముడు, చెల్లి, ఓ మంచి పద్ధతి నేర్చుకో.
నీ రాబడి అంతట్లో ప్రతి నెల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే దశాంశానికి మించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, నీకు అనుకూలత ఇస్తే, అంత మంచి ఆర్థిక పరిస్థితులు నిజంగా దేవుడు నీకు ఇస్తే దశమ భాగానికి మించి దేవునికి ఇవ్వటం నేర్చుకో. ఎందుకో తెలుసా? నువ్వు ఇచ్చే కొలది నువ్వు విస్తరించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అది సేవలో కూడా ఒక చెప్పాలి అది కూడా సేవలో ఒక దశమ భాగం ఇచ్చే ప్రతి బిడ్డ, కృతజ్ఞతార్పణ ఇచ్చే ప్రతి బిడ్డ సేవలో పాలిభాగస్తులై ఉన్నారు. దావీదు తన తరం వారికి సేవ చేశాడు అని బైబిల్లో చూస్తాం కదా. ఏవండి, దావీదట మందిరానికి బంగారం ఇచ్చాడు. ఎంత బంగారం ఇచ్చాడో తెలుసా? 12 టైర్ లారీ అంటారు కదా, 12 టైర్ లారీ. చూసారా 12 టైర్ లారీ? చూడకపోతే చెప్పండి, రేపు వచ్చేటప్పుడు తీసుకొని వస్తా ఒకటి. మన టర్నింగ్లో తిరగదు అది. వినండి, 12 టైర్ లారీలు, అలాంటి లారీలు 12 లారీల బంగారం ఇచ్చాడంట. అక్క 12 తులాలు కాదు, 12 తులాలు కాదు, 12 చిన్నాలు కాదు, 12 గ్రాములు కాదు. ఎంత ఇచ్చాడట? 12 లారీల బంగారం. 12 టైర్ లారీలు 12. ఏమంటాడు తెలుసా? నేను ఎంత ఇచ్చానో తెలుసా అని అల్లా ఏమన్నాడు అసలు ఆ మాట? అదిగో తమ్ముడా, నీకు మారు మనసు వచ్చింది, దిగే బాప్తీసం ఇచ్చేస్తా ఈరోజు. రైట్, నా వైపు చూడండి రా తల్లి. హల్లెలూయా. ఎంత ఇచ్చేవంటాడో తెలుసా? అయ్యా, నీవు నాకిచ్చిన వాటిలో కొంత నీకు ఇచ్చానయ్యా. ఈ మాట పట్టుకోండి. నీవు నాకిచ్చిన వాటిలో కొంత నీకు ఇచ్చానయ్యా. దశంభాగం ఇచ్చేటప్పుడు నేను దశంభాగం ఇస్తున్నా అని అనుకోకూడదు. దేవా, నాకు 100 రూపాయలు నువ్విచ్చావు, నీవిచ్చిన 100 రూపాయల్లో 10 రూపాయలు నీకు ఇస్తున్నానయ్యా. ఇవి నువ్విచ్చినాయి. 90 రూపాయలు నేను ఉంచుకున్నానయ్యా. నువ్వు నాకు 100 రూపాయలు ఇస్తే నీవిచ్చిన వాటిలో 20 రూపాయలు నీకు ఇస్తున్నానయ్యా. నీవు నాకు ఇచ్చిన వాటిలో కొంత ఇస్తున్నాను అన్న మనసుతో మనం ఇస్తే, దావీదు పిల్లలను కరుణించిన దేవుడు నిన్ను బట్టి నీ పిల్లలను నా దేవుడు కరుణించును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు ఆ రోజుల్లో విజిటింగ్కి వెళ్ళేవాళ్ళు అని చెప్పే కదా. ఆ రోజుల్లో వెళ్ళేటప్పుడు అక్క తన బ్యాగ్లో చాక్లెట్లు పెట్టుకునేది. చాక్లెట్లు ఇక్కడ ఆ చాక్లెట్లు తిన్న చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎవరైనా తిన్న పుణ్యాత్ములు ఉంటే చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ, ఇక చాలు. నా వైపు చూడండి. చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నపిల్లడికి 4 చాక్లెట్లు ఇచ్చిన తర్వాత అక్క వెంటనే, రే ఒక చాక్లెట్ ఇరా అని ఎట్లా అంటే, కొంతమంది పిల్లలు ఉన్నారు చూసారా, నవ్వుకుంటా మొత్తం 4 చేతుల చాక్లెట్లు కూడా చేతులు పెట్టడానికి చూస్తారు. అరే ఒకటి ఇరంటే ఎంత నవ్వుతా ఇస్తారు. కొంతమంది పిల్లలు ఉంటారండి, ఆడు మా దగ్గర 4 చాక్లెట్లు తీసుకున్న తర్వాత, రే ఒక చాక్లెట్ తీరా అని అంటే మన వైపు చూస్తే ఒట్టు. మన వాటి వెళ్ళి రే ఒక చాక్లెట్ ఎవరంటే ఇకప్పుడు ఆడు పెడతాడండి. వాడి ముఖం ఎట్లా పెడతాడో తెలుసా? బర్బా పెట్టినట్టు పడతాడు. బందిపోటు బర్బా ఉన్నాడు చూసారు. ఆ ఎక్స్ప్రెషన్కి ఉన్నపాటున చచ్చిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఇవ్వటం కూడా సేవే. దానికి మించిన సేవేదో తెలుసా? ప్రకటించాలి. అంటే ప్రకటించాలంటే సుమి మన వేదికలు ఎక్కాల్సిన అవసరం లేదు. నువ్వు పనిచేసే స్థలంలో నీ సత్ప్రవర్తనే ఒక ప్రకటనగా మారాలా. నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట నీ నడకే ఒక ప్రకటనగా మారాలి. ఈ దినాల్లో ఏమో రాగల 2-3 సంవత్సరాలు ఇంకా గడ్డు దినాలు, ఆంధ్ర ప్రాంతంలో గడ్డు దినాలు. ఒకప్పుడు ఇక్కడే అనుకున్నాం, ఉత్తర భారతదేశం వైపే అనుకున్నాం. మీకు తెలుసా విజయవాడ మన మీటింగ్కి ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో. లాస్ట్ మూమెంట్ వరకు, రేపు మీటింగ్ అనగా 2 రోజుల ముందు వరకు పర్మిషన్ రాలే, మైక్ పర్మిషన్. మేము ఇయ్యమంటే ఇయ్యాం. చాలా సరే, మొత్తానికి దేవుడు కనికరించాడు, పర్మిషన్ వచ్చింది, అది వేరే సంగతి. అయితే నేను ఈ కాలంలో వేదికలెక్కి మనం ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. వేదికలెక్కి దేవుడు ఎంత గొప్పోడో అవకాశం ఉంటే ప్రకటన చేద్దాం. నా వైపు చూడు తమ్ముడు, నువ్వు చదువుకునే చోటే నీ ప్రవర్తనే శ్రేష్టమైనదైతే
నువ్వు కాలేజీకి వెళ్ళిన చోట సహజంగా యవ్వన పిల్లలు కదా, నేను వాళ్ళకి తప్పు పట్టట్లా. యవ్వన వయసులో కాస్త అల్లరి చిల్లరగా ఆ అమ్మాయిని కామెంట్ చేస్తా, ఈ అమ్మాయిని కామెంట్ చేస్తా, రకరకాలుగా యవ్వన బిడ్డలు బ్రతుకుతారు. వాళ్ళ మధ్యలో నువ్వు తొంటరోడిగా బ్రతకకుండా, ఐఎమ్ క్రిస్టియన్, నేను ఇలా మాట్లాడను, నేను ఇలా చూడను, ఈ వెకిలి మాటలు మాట్లాడనని నీ ప్రవర్తనలో యేసయ్యను చూపించు. ప్రజలు ఇట్టే మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. మహాత్మా గాంధీ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆయన క్రైస్తవుల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే ఇలా అన్నాడు, ఊగిపోతా. మేబీ ఎడ్వర్డ్ విలియమ్స్ గారే చెప్పినట్టున్నారేమో, మీటింగ్లో చెప్పారా? రైట్, థ్యాంక్ యూ. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు యూత్ మీటింగ్లో చెప్పారు. క్రైస్తవులు అని అంటంతో మహాత్మా గాంధీ ఊగిపోతా, క్రైస్తవులు అంటే నాకు ద్వేషం, చర్చికి వెళ్ళే దేవుని బిడ్డలంటే నాకు ద్వేషం, యేసు ప్రభు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు అని మందిరాలకు పరిగెత్తుతారని వాళ్ళంటే నాకు ద్వేషం. క్రైస్తవులంటే ద్వేషం, కానీ క్రీస్తు అంటే వల్లమాని నా అభిమానం నాకు. క్రైస్తవులంటే ఎందుకయ్యా నీకు ద్వేషం? ఏం చేశారు నీకు? మందిరాలకు వెళ్తారు, వాక్యం వింటారు, కానీ వాక్యం విన్నట్లుగా బ్రతకరు సార్, వాక్యం విన్నట్లుగా బ్రతకరు. చర్చికి వస్తారు, కొట్లాడుకునే తండ్రి కొడుకులు, చర్చికి వస్తారు, కొట్లాడుకునే భార్యాభర్తలు ఒకే చర్చికి వస్తారు. అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడంటే అన్నకు పడదు. ఆడపడుచంటే ఇంటికి వచ్చిన అత్తగా ఏమంటారు? మరదలా, వదిన. ఆడపడుచంటే వదినకు పడదు, వదినంటే ఆడపడుచుకు పడదు. ఒకే చర్చికి వస్తారు. అత్తంటే కోడలకు పడదు, కోడలంటే అత్తకు పడదు. చర్చికి వచ్చినప్పుడు తెల్లబట్టలు వేసుకొని వస్తారు సార్, బయటికి వెళ్ళిన తర్వాత బ్రతుకంత తెల్లగా ఉండదు సార్, వ్రత బ్రతుకు సార్ అన్నాడట. నాకే గనక నికార్సైన క్రైస్తవులను, ఎంతమంది కరెక్ట్గా నేను చెప్పలేను, తమ్ముడు ఉందో అందులో, నాకే గనక నికార్సైన క్రైస్తవులను ఎంతో నికార్సైన క్రైస్తవులను కొంతమందిని ఇస్తే భారతదేశాన్ని కాదు ప్రపంచాన్నే 150 సార్లు నేను మారుస్తా అన్నాడట. అంటే జనమా, మనల్ని మనం కృంగదీసుకోవటం కాదు, ఎక్కడో మిస్ అయిపోతున్నాం. వాక్యం వింటున్నాం, కానీ ఆ వాక్యానికి తగిన ప్రామాణిక ప్రకారం ఎక్కడో మనం బ్రతకలేకపోతున్నాం. ఒకసారి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి. యూట్యూబ్లో ఒక మెసేజ్ ఉంది, అది వినటానికి సినిమా టైటిల్ లాగా ఉండొచ్చు. నేను విన్న మాట, ఆ అమ్మాయి అన్ని కుటుంబంలో నుంచి రక్షించబడింది, వివాహమైంది. తండ్రి బలవంతం మీద అన్యుడికిచ్చి వివాహం చేశారు, కుల కట్టుబాట్లను బట్టి. తండ్రిని అడిగిందట, డాడీ లారీలో సామాన్ అంతా వేస్తున్నారు, మంచిదే, ఆడపిల్లని పంపించేటప్పుడు ఇస్తారు కదా, ఏమంటారు వాటిని? శారీయా? అంటే శారీ కూడా కొనిపెట్టే ఇది లేదా తమ్ముడా నీకు? అదే శారీ అంటారు కదా, ఏమంటారమ్మా? సార్లే, అదే లాంఛనాలు ఏదో అంటారు కదా, శారీనో శారా ఏదో, మొత్తానికి అవన్నీ ఇస్తూ ఉంటే, డాడీ నాకు ఇవన్నీ వద్దు, కానీ ఒక్కటి అడుగుతా డాడీ, అది ఒక్కటి ఇచ్చే డాడీ, నాకు చాలు. ఏం కావాలరా నీకు? బైబిల్ కావాలి డాడీ. నా బైబిల్ నాతో. బైబిల్ తీసుకొని వెళ్తే ఏమైంది? అక్కడ డైవర్స్ అయిపోద్ది. వాళ్ళకి యేసుప్రభు అంటే పడదాం, వాళ్ళకి కనపడకుండా నా బీరువాలో బట్టలో దాచిపెట్టుకుంటా డాడీ. కూతురుగా ఈ ఒక్కటే అడుగుతున్నా, నాకు చీరలు అవసరంలా, డబ్బులు అవసరంలా, మీరు తయారు చేయించిన బంగారు ఆభరణాలు అవసరంలా, బైబిల్ ఒక్కటి చాలు డాడీ అందట. తండ్రి ఇంత భక్తి కలిగిన బిడ్డను అనవసరంగా వాళ్ళకి ఇచ్చారని కళ్ళెమటి నీళ్ళు పటపట రాల్చాడు, బైబిల్ ఇచ్చి పంపించాడు. అత్తమామలు కనపడకుండా బట్టల్లో బీరువాల్లో బైబిల్ దాచుకొని ఎవ్వరూ లేనప్పుడు బైబిల్ చదివేదట, ఎవ్వరూ లేనప్పుడు ప్రార్థన చేసుకునేదట. అందరూ ఇంట్లో ఉంటే ప్రార్థన చేసుకోవాలన్న ఆ ప్రేరేపణ కలిగేటప్పుడు బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ ట్యాప్ ఓపెన్ చేసి ఏడ్చుకుంటా ప్రార్థన చేసేదట. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. భర్త తాగుబోతూ బాగా హెరాస్మెంట్ చేసేవాడు, భయంకరంగా హింస పెట్టేవాడు. ఏనాడు తండ్రికి ఫోన్ చేసి చెప్పటం కానీ, ఇలాంటి తాగుబోతుని ఎందుకు ఇచ్చేవని కానీ ఒక్క మాట అనలా. ఆ బిడ్డ అనుకుందంట, నేను పాపినై ఉండగా ప్రభు నన్ను దర్శించి నన్ను మార్చాడు కదా, నన్ను మార్చిన దేవుడే నా భర్తను కూడా మారుస్తాడు.
నన్ను మార్చిన దేవుడే ఈ ఇంటి వారిని కూడా మారుస్తాడని ఓర్పుతో. ఒకసారి నా వైపు చూడండి అమ్మా. చర్చికి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళే భార్యాభర్తలను బట్టి దేవుడు మహింపరచబడతాడా? మహిళా మండలి చుట్టూతో తిరిగేటువంటి క్రైస్తవుల ద్వారా దేవుడు మహింపరచబడతాడా? భర్త చర్చికి వచ్చి భార్య చర్చికి వచ్చి వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటే అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఎక్కడైనా మహింపరచబడతాడా? ఆ అత్త అంటే కోడలకు పడక, కోడలంటే అత్తకు పడక, ఎడముఖం పెడముఖంగా బ్రతుకుతూ ఈ అత్త కోడలిద్దరు విచిత్రం ఏంటో తెలుసా? ఈ అత్త ఈ కోడలు వీళ్ళిద్దరు ఎవరితో సహవాసం చేస్తారో తెలుసా? ఆ చుట్టుపక్కల కొంతమంది అన్యులు ఉంటారు. ఈ కోడలు వెళ్ళి ఆ అన్యురాలకి చెప్పి ఏడుస్తుంది. మా అత్త ఏం చేసిందంటే ఈయన ఏడ్చింది. ఈ కోడలు తక్కువ తింటుందా? ఇందాక అత్త గురించి చెప్పానా, కోడల గురించి చెప్పానా? ఏమండి? కోడల గురించి చెప్పి ఇప్పుడు ఈ ముసలత్త ఏం చేస్తుందో తెలుసా? ఈ ఇంటి పక్కల ఒక అన్యుల దగ్గరికి వెళ్ళి, అమ్మ వచ్చిందమ్మ మా కోడలు రాకాసి రంప గయ్యాలి, అమ్మ నేను కాబట్టి ఓర్చుకుంటున్నాను, నీకు తెలుసు కదా నేను ఎట్టాడిదానో అన్యురాల దగ్గర ఏడ్చింది. ఎప్పుడైనా అమ్మ చర్చికి రమ్మ అంటే లోపట ఏమనుకుంటారు? థూ, చర్చిగా ఏమిస్తాడు యేసు ప్రభు? సమాధానం ఇస్తాడమ్మా. ఆ సమాధానం ఏదో మీరు తీసుకోండిలేమ్మా. మీ అత్త కోడలు సమాధానంగా ఉండండి. ఓస్తారు ప్రజలు, ఓస్తారు. సిగ్గుతో చావాలి క్రైస్తవ జనమ. ఎవరిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది, ఎవరిని బట్టి దేవుని నామం వెలువైపడుతుంది. ఎందుకు ప్రజల మధ్యలో ఎంత ఘనుడైన దేవుడు తిరస్కారానికి గురవుతున్నాడు? నా ప్రవర్తన ద్వారానే, నీ ప్రవర్తన ద్వారానే, మన ప్రవర్తన ద్వారానే ఈ గొప్ప దేవుడు అన్ని ప్రజల మధ్యలో చులకనవుతున్నాడు. ఆ బిడ్డ అనుకుందట, ఈ ఇంటికి రక్షణ దీపంగా దేవుడు నన్ను నడిపించాడు. వీళ్ళందరూ మంచోళ్ళు అయితే నేను మంచిదాన్ని అయితే నా గొప్పతనం ఏముంది? ఈ చెడ్డోళ్ళ మధ్యలోనే నా సత్ప్రవర్తన కనపరిచి నా ప్రవర్తన ద్వారా వీళ్ళని మార్చుకోవాలి. అత్త మామ కోడలను చూసేవాళ్ళట, బా నా కొడుకు తాగుబోతుడేనా, భలే ఓర్చుకుంటుంది ఈ బిడ్డ, ఇంత ఓర్పు ఈ బిడ్డకి ఎక్కడిది, ఇంత సహనం ఎక్కడిది, ఎవరిచ్చారు ఇంత ఓర్పు? అత్తామామలు ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళట. కొంతమంది అత్తామామలు ఉంటారు పుణ్యాత్ములు, ఆడు స్వతహాగా తాగుబోతూ తిరుగుబోతూ, ఇది ఎక్కడ బయటపడితోనని కోడలతో ఏమంటారు తెలుసా? అమ్మాయి నువ్వు వచ్చినప్పటి నుంచి ఆడు అట్ట అయిపోయాడమ్మా, నేను సిలువే చంపినా పాపం లేదు, పెళ్లి కాకమునుపు మా అబ్బాయి చాలా మంచోడమ్మా, అమ్మమ్మమ్మమ్మమ్మ రాముడు మంచి బాలుడు అన్నట్లుగా వినయ విధేయుడమ్మా మా అబ్బాయి. మరి అదేంటో పెళ్ళి అయిన తర్వాతే ఆ అమ్మాయికి ఎట్టుంటుంది? ఆ అమ్మాయికి ఎట్టుంటుంది? పెళ్ళి అయిన తర్వాతే మా అబ్బాయి మేము అంతకు మునుపు గీసిన గీత దాటలా. అవును, గీసిన గీత మీరు దాటలా, వాడు దాటాడు. ఈ తల్లిదండ్రులు మాత్రం వీడు తప్పుటోడైనా ఈ అమ్మాయి ఎంత ఓర్పుతో ఉందో కదా. దినాలు అట్లా సాగుతున్నాయి. ఒకరోజు మామకి భయంకరమైన అనారోగ్యం వచ్చింది. చావు బ్రతుకుల మధ్యలో ఎన్ని రకాల ట్రీట్మెంట్లు చేసినా తగ్గట్లా. ఈలోపు అత్త ఏడుస్తూ ఉంటే కోడలు వచ్చిందట, అత్తయ్య నీకు ఒక మాట చెప్తా. చెప్పమ్మా. చెప్పరా తల్లి, నువ్వు నా కూతురు లాంటి దానివి. అత్తయ్య మీకు ఇష్టమైతేనే చేయండి, నేను మీ ఇష్టాన్ని నేను. చెప్పమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమ్మా. అత్తయ్య మామయ్యకి ఆరోగ్యం బాగుపడాలంటే ఈ ఊరిలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా యేసు ప్రభు బాగు చేస్తాడు అత్తయ్య, పాస్టర్ గారిని పిలవండి అత్తయ్య అంటే, హే ఆ యేసు ప్రభు వాళ్ళ దేవుడు కదా, తక్కువ కులపోళ్ళ దేవుడు కదా. కాదత్తయ్య, ఒకసారి పిలిచి ప్రార్థన చేయించుకోండి అత్తయ్య, యేసు ప్రభే మామయ్యని బ్రతికిస్తాడు అని చెప్పిందట. ఇక వెంటనే చావు బ్రతుకుల మధ్యలో ఉన్న భర్తను బ్రతికించుకోవాలని ఊరిలో ఉన్న పాస్టర్ గారిని పిలిపించారు. ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశాడు. అద్భుతం. ఈ కోడలు అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంటికి రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది. ఆ బిడ్డ చేసిన ప్రార్థన, దైవజనుడు చేసిన ప్రార్థన వాళ్ళ మామయ్యని మరణంలో నుండి జీవానికి దేవుడు దాటించాడు. మరణంలో నుండి జీవానికి దేవుడు లేవనెత్తాడు. ఆరోగ్యం కుదుటపడిపోయింది. ఆరోగ్యం బాగుపడిపోయింది. బాగుపడటంతో వాళ్ళ అత్త మామ అన్నారట, యేసు ప్రభు అంత శక్తి కలిగిన దేవుడు. అమ్మా అవును, ఆ యేసు ప్రభు పుస్తకం ఏదో ఉంటుందంట కదా,
ఒకసారి ఆ పుస్తకం ఆ పాస్టర్ గారిని అడిగి నా దగ్గరకు తీసుకురమ్మా, నేను చదువుతాను అంటే అప్పుడు అందంట కోడలు, పాస్టర్ గారి దాకా ఎందుకు మావయ్య, మన ఇంట్లోనే ఉంది, మన ఇంట్లో నాకు తెలియకుండా ఎక్కడుంది, మన బీరువాలోనే ఉంది మావయ్య, నేను యేసు ప్రభు బిడ్డనే. అప్పుడు మామయ్య అనుకున్నాడట, యేసు ప్రభుని ఆరాధించే బిడ్డే ఎంత ఓర్పు కలిగిందైతే వాళ్ళు ఆరాధించే యేసుక్రీస్తు ఇంకెంత ఓర్పు కలిగిన వాడు కదా. ముగ్గురు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ ఇంట్లో నేను భోజనానికి వెళ్తే ఆ పెద్ద ఆయన నవ్వుతా ఏమన్నాడు తెలుసా, నా ఇల్లు కోడలు దిద్దిన కాపురం అయ్యా, కోడలు దిద్దిన కాపురం. ప్రసంగికులు కాదు ఈ కాలంలో కావాల్సింది, ప్రవర్తన ద్వారా యేసయ్యను ప్రకటించే యవ్వన తరం సంఘంలో నుంచి లేవాలి. నువ్వు ఏ పని చేస్తున్నా నీ పని స్థలమే యేసయ్యను ప్రకటించే వేదికగా మారాలి. టాపీ మేస్త్రివా, కాంట్రాక్ట్ తీసుకున్నావా, 100 రూపాయలకి పని చేసి అన్నావు కదా, నష్టం కలిగిన ఆ 100 రూపాయలు నాణ్యంగా చేయి చూస్తారు. రే ఏంటి బిడ్డ ఎంత నమ్మకంగా పనిచేశాడు, ఎంత యథార్థంగా పనిచేశాడు. ఓహో, యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎంత యథార్థంగా. అమ్మా, మీలో ఎవరైనా పేద బ్రతుకుతూ పర్వాలేదు, ఎవరైనా ధనవంతుల ఇంటిలో ఆయాలుగా బట్టలు ఉతికేవారిగా ఏమంటారు, అంట్లు తోవేవాళ్ళుగా బ్రతికినా పర్వాలేదు, ఆ ఇంట్లో నమ్మకంగా పనిచే, వాళ్ళ డబ్బులకు, ఎంగిలి మెతుకులకు, దొంగతనానికి కక్కుర్తి పడకుండా నమ్మకత్వానికి నిలువుటద్దంగా బ్రతుకు. ఆ సత్ప్రవర్తనే ప్రజలు ప్రభు తట్టు తిరగటానికి కారణమవుతుంది. అలా యేసయ్యను మనం ప్రకటిస్తే వాడే మహా గొప్ప సేవకుడు. దావీదు అలా ప్రకటించాడు కనుకే దావీదును గూర్చి దేవుడు అంటాడు, నా పెద్దగా వినపడలా ఇంకోసారి, దావీదును బట్టి తన సంతతి వారిని తప్పక దేవుడు కరుణిస్తానన్నాడు, కరుణించాడు. ఎంతకాలం కరుణిస్తానన్నాడు ఒకసారి చెప్పండి, పెద్దగా చెప్పాలా, వినపడలా, పరలోకంలో ఉన్న యేసయ్య కనపడాలా, రాజా పెద్దగా, ఎంతకాలం. బాల్కనీలో ఉన్న మహాభక్తులారా మీరు తెరవాలి నోరు, పెద్దగా చెప్పండి, మీరు ఆగంటారు తల్లి, వినపడలా. విజయ్ బ్రదర్ పెద్దగా, ఇంకొంచెం పెద్దగా. సదాకాలం అంటే ఎన్ని సంవత్సరాలు. నిన్ను బట్టి నీ పిల్లలను యేసయ్య కరుణించును గాక. నీకు మరణం ఉందేమో కానీ నీ భక్తి ఆశీర్వాదానికి మరణం లేదో, నీకు నాకు మరణం ఉందేమో కానీ నీ ప్రార్థనకు మరణం లేదు. పిల్లల ఒడిలో నా దేవుడు వేయును గాక.